వెల్కమ్ బ్యాక్. సో మొత్తం మీద ఏపీలో ఎన్నడూ లేని వింత రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు ఒక రకంగా రోత పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ఇప్పుడు ఏదైతే ఏపీసీసీ అధికార ప్రతినిధి శైలజ గారి దగ్గరికి వెళ్దాం. శైలజ పద్మరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు శైలజ గారు చెప్పండి, ఒక పక్క చూసుకున్నట్లయితే సీఎం జగన్ షర్మిలపై చేసిన కమెంట్స్ అటు పక్క సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మరో పక్క చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యుల్ని ఈ రకంగా లాగడం, అటుపక్క అన్నయ్యనే సొంత చెల్లె చీర విషయంలో ఈ రకంగా మాట్లాడడం, అది షర్మిల కూడా దాన్ని తప్పు పట్టడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మేడం అది ఆలోచిస్తేనే చాలా కామెడీగా ఉంటుంది మేడం. ఇప్పుడు ఎల్లో శారీ కట్టుకోవడం, ఎల్లో డ్రెస్ వేసుకోవడం. ఇప్పుడు నేను ఎల్లో డ్రెస్ వేసుకున్నాను, నేను టీడీపీనా. కనీసం ఆయనకి ఏమన్నా తెలియాలి మేడం. ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం అవుతలేదు. అది కూడా తెలియకోకుండా సొంత చెల్లెల గురించి అలా మాట్లాడడం అది చాలా విడ్డూరం. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఇలా మాట్లాడడం అంటే ఏంటంటే ఆడవాళ్ళ చీరలు డ్రెస్సులు. ఒక పని చేయమని చెప్పండి మేడం. ఆయన్ని మా భారతి వదిన జగనన్నని తర్వాత భారతి మేడం ని ఒక పని చేయమని చెప్పండి. ఏదైనా మంచిగా ఒక డిజైన్ చేయమని చెప్పండి. ఇప్పుడు హౌసెస్ కి ఇప్పుడు ఎలాగా రంగులు వేస్తున్నారో అలాగా శారీస్ మీరు ఇలాగే వేసుకోవాలి, డ్రెస్సులు ఇలాగే వేసుకోవాలి అని చెప్పండి. అలా వేసుకుంటాం, మేము అందరూ కూడా వేసుకుంటాం, మహిళలందరూ. ఎంత సిగ్గుచేటు మేడం అసలు. ఒక జగన్ సొంత చెల్లెల కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి సొంత చెల్లెల కోసం అలా మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడతాం మేడం. అందరూ అంటున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ వెళ్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు, మా చెల్లెలు అంటాడు, మా మేనకోడలు అంటాడు, లేకపోతే సిస్టర్ అంటాడు, ఇలా వెళ్తాడు. అలా వెళ్ళి బయట వాళ్ళందరినీ ఏమని నాటకాలే కదా మేడం. సొంత చెల్లెలు డ్రెస్ దాని ఏమన్నా షార్ట్ వేసుకొని పోయిందా, లేకపోతే చుడిదార్ వేసుకొని పోయిందా? ఒక పవిత్రంగా ఎవరైనా ఒక శారీ కట్టుకొని పోయింది. ఆ శారీ కూడా ఎవరు కట్టుకుంటారు మేడం? ఎవరైనా ఒక పెళ్లి పిలవడానికి పోయినప్పుడు ఎల్లో కలర్ శుభసూచికం. మన తెలుగు సాంప్రదాయాల్లో లేదా మన ఏదైనా శుభకార్యకి వెళ్ళినప్పుడు అందరూ మనం ఏం చేస్తాం, ఎల్లో డ్రెస్ గానీ లేదా పసుపు గానీ ఇట్లా మనం వేసుకొని పోతాం. అది కూడా తప్ప మేడం? అసలు ఈ వైసీపీ వాళ్ళకి ఏమైంది మేడం? అసలు ఎలాగ ఓడిపోతున్నారని డిసైడ్ అయిపోయినారా? ఏం అర్థం కావట్లేదు. మొన్నేమో గులకరాయి నాటకం, ఇప్పుడేమో చెల్లెలు చీర మీద నాటకం. రేపు వేరే ఏం నాటకం చేస్తారు ఏం అర్థం అవట్లేదు మేడం అసలు. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అనాలి అంటే వాళ్ళు ఏదైనా ప్రచారం చేసుకోవాలంటే 5 years లో వాళ్ళు ఏం డెవలప్ చేశారు, ఏమి చేశారు, తర్వాత ఏం చేస్తారు అది చెప్పుకోవాలి. కానీ మా చెల్లెలు ఎల్లో చీర కట్టుకునింది, ఇంకొకరు ఏదో చుడిదార్ వేసుకున్నారు, ఒకరు వేసుకున్నారు. ఏంది మేడం ఈ చిల్లర రాజకీయాలన్నీ? అసలు అర్థం కాకుండా ఉంది అసలు. ఇప్పుడు మరోపక్క వారసురాలన్న విషయం కూడా తెరపైకి తీసుకొచ్చారు సీఎం జగన్. ఎవరికి వారసురాలు అంటూ కూడా, దీన్ని కూడా మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఏంటి మేడం మళ్ళీ చెప్పండి. అటు సీఎం జగన్ కూడా అంటే పసుపు చీర కట్టుకున్నావు, ఎవరికి వారసురాలు అన్న మాటలు కూడా ఇప్పుడు బయట సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఎందుకు మేడం? ఇప్పుడు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురే, వైఎస్ షర్మిలారెడ్డి. ఓకే, వైఎస్ షర్మిలారెడ్డి చాలా మంది నేను చూస్తున్నాను మేడం ట్రోల్స్. ఏంటి అంటే మ్యారేజ్ అయిపోయినంత మాత్రాన ఇంటి పేరు మారిపోద్దాం మేడం. అసలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా, నేనైతే ఒకటే మాట్లాడినాను, సారీ టు సే దిస్ వర్డ్, పనికి మాలిన ఏదో వాళ్ళందరూ మాట్లాడతారు. ఏంటి అంటే మ్యారేజ్ అయితే ఇంటి పేరు ఎట్లా మాట్లాడుతుంది మేడం? ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కూతురు డాక్టర్ చదువుతుంది, డాక్టర్ అయినంత మాత్రాన్ని ఇప్పుడు మ్యారేజ్ అయిపోతే అమ్మాయి ఇంటి పేరు మారిస్తే జాబ్ ఇస్తారా? ఎవరైనా ఇస్తారా మేడం? ఎవరైనా లేదు లేదు. ఏం మాట్లాడతారు మేడం? కనీసం బుర్రలే ఇదిలాగా మాట్లాడతారు. అసలు ఏం తలా తోక లేకుండా మాట్లాడతారు. అసలు కట్టుకొని పోతే తప్ప మేడం? ఓకే, దీని గురించి అడుగుదామండి. ఎస్ వేణుగోపాల్ గారు నమస్తే అండి. ఏమంటారండి? ఇప్పుడు అటు పక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు షర్మిల చీర చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి, ఏంటి